కోట శ్రీనివాసరావు పోషించిన వైవిధ్యమైన పాత్రల్లో ఆహన పిల్లంట మూవీలోని లక్ష్మీపత క్యారెక్టర్ ఎవర్ గ్రీన్. పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోగల అతి కొద్ది మంది నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హాస్య నటుడుగా ఆయన విభిన్న పాత్రలు పోషించారు. ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని పాత్రలను చూస్తే కోట శ్రీనివాసరావు తప్ప మరొకరు ఆ పాత్రలు చేయలేరేమో అనిపిస్తుంది. అలాంటి వాటిల్లో ఆహన పిల్లంటలోని పిసినారి లక్ష్మి పాత్ర ఒకటి. జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పిసినారి పాత్రలో కోట శ్రీనివాసరావు అద్భుతంగా నటించారు. ఇక అరగుండు పాత్ర బ్రహ్మానందంతో కలిసి కోట పండించిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ముందు లక్ష్మీపతి పాత్ర కోసం రావు గోపాలరావు అని అనుకున్నారు. అయితే అప్పటికే కోట శ్రీనివాసరావు మండలాధీశుడి చిత్రం విడుదల కావడంతో జంధ్యాల కోట శ్రీనివాసరావుతో ఆ పాత్రను వేయించాలని అనుకున్నారు. నిర్మాత డి రామానాయుడు ఫస్ట్ అందుకు ఒప్పుకోలేదు. కానీ పట్టుబట్టి మరీ జంధ్యాల ఒప్పించారు. ఒకరోజు నేను చెన్నైకి వెళ్లడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చా. అయితే అంతకు ముందే రామానాయుడు గారు అక్కడికి వచ్చి కూర్చున్నారు. అప్పట్లో నాలాంటి నటుడు ఆయనకి ఎదురుగా కూర్చొని మాట్లాడడం చాలా గొప్ప విషయం. నేను వెళ్తే ఇక్కడికి రావయ్యా, నీతో ఒక విషయం చెప్పాలి అన్నారు. ఏంటి సార్ అని అడిగా. జంధ్యాలతో ఒక సినిమా ప్లాన్ చేశాను, ఇవాళే ఫైనలైజ్ అయింది. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ పండితే సినిమా చాలా బాగా ఆడుతుంది, లేకపోతే యావరేజ్ గా ఆడుతుంది. ఆ పాత్ర గురించి నాకు జంధ్యాలకు 20 రోజులుగా చర్చ జరుగుతుంది. నేను రావు గోపాలరావుతో వేయిద్దాం అనుకున్నా, కానీ కోట శ్రీనివాసరావుతోనే ఆ పాత్ర వేయిద్దామని జంధ్యాల పట్టుబట్టారు. నేను సరే అన్నా. 20 రోజుల పాటు నీ డేట్స్ కావాలని అడిగారు. తప్పకుండా సార్ అన్నా. ఆ తర్వాత ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. నా పాత్రకు మంచి పేరు వచ్చింది అని ఆనాటి విశేషాలను కోట శ్రీనివాసరావు గారు ఓ సందర్భంలో పంచుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.